నేషన్ ఫస్ట్ నినాదంతో రాబోయే రోజుల్లో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశ హితం కోసం మోదీ ఏ పిలుపు ఇచ్చినా ప్రజలు నమ్మకంతో అనుసరిస్తున్నారని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామాలయ నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు లాంటి నిర్ణయాలను మోదీ కాబట్టే ధైర్యంగా తీసుకోగలిగారని కొనియాడారు. మోదీ కేబినెట్ లో 2 పర్యాయాలు కొనసాగడం సంతోషంగా ఉందంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ ఫేస్ టు ఫేస్. 12 ఏళ్ల ఎన్డీఏ పాలనపై మనతో మాట్లాడడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. కిషన్ రెడ్డి గారు, కంగ్రాచులేషన్స్. 12 ఏళ్ల పాలన జరుగుతుంది. సో 12 ఏళ్ల పాలన మీద మీ వాట్ ఈస్ యువర్ ఫస్ట్ కమెంట్? ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలను కలుపుకొని 12 సంవత్సరాలు నిరంతరం మరి ఒక యాక్టివ్ గవర్నమెంట్గా, ఒక పనిచేసే ప్రభుత్వంగా, ఒక పనిచేసే ప్రధానమంత్రిగా ఈరోజు దేశాన్ని మరి ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నము మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు అత్యధిక సమయం 12 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం కాకుండా ఈరోజు అత్యధిక సమయం ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి ఘనత, ఆ క్రెడిట్, ఆ రికార్డు వారు సృష్టిస్తున్నారు. అసలు ఎవరు ఊహించినటువంటి, అసలు ఊహించడానికి కూడా అనుకోని ఆర్టికల్ 370 లాంటిది, అయోధ్య రామ మందిరం నిర్మాణం కానీ, ట్రిపుల్ తలాక్ లాంటివి కానీ, ఇట్లాంటి ఎన్నో అసాధ్యమైనటువంటి వాటిని కూడా సుసాధ్యం చేశారు. సో వీటి గురించి మీరు ముఖ్యంగా గాడి తప్పినటువంటి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో తీసుకొచ్చారు. దాన్ని పూర్తిగా రూపుమాపి, పాకిస్తాన్ ఐఎస్ఐని పూర్తిగా రూపుమాపి మరి ఈరోజు దేశంలో శాంతిని తీసుకొచ్చారు. 42,000 మందిని జమ్మూ కాశ్మీర్లో ఈ యొక్క ఆర్టికల్ 370 కారణంగా బలైనటువంటి విషయం కూడా మనం చూస్తున్నాం. అటువంటి సమస్య పరిష్కారం చేశారు. చిన్న మరి శాంతి భద్రత సమస్య లేకుండా, అదేవిధంగా 1000 సంవత్సరాలుగా ఈ అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించినటువంటి మరి సమస్యను కూడా పరిష్కారమైంది. అదే కాకుండా ఈరోజు ముస్లిం ఆడబిడ్డలకు సంబంధించినటువంటి హక్కులు కల్పించేటువంటి త్రిపుల్ తలాక్ అనేటువంటి భయంకరమైనటువంటి చట్టాన్ని, మరి ఆటవికమైనటువంటి చట్టాన్ని రద్దు చేసి మరి వాళ్లకు, ముస్లిం మహిళలకు హక్కులు కల్పించేటువంటి కార్యక్రమం కావచ్చు, లేక అనేక రకాలుగా సంస్కరణలు తీసుకొచ్చేటువంటి మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఒక కొత్త న్యూ ఇండియా ఈరోజు ఎమర్జ్ అయిందనే విషయాన్ని మనం చేస్తున్నాం. కానీ మోదీ గారు ఒక పిలుపునిస్తే భారతదేశ ప్రజలంతా కూడా దాన్ని పాటించే విధంగా, గతంలో మనం చూసాం, పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు అసలు ఎవరు కూడా ఎటువంటి క్వశ్చన్ చేయలేదు, ఎందుకు చేసామని కూడా అడగలేదు. అలాగే ఇప్పుడు బంగారం కొనొద్దంటే కూడా బంగారం కొనకుండా అందరూ కూడా పొదుపు మంత్రాన్ని కూడా పాటిస్తున్నటువంటి. సో ఒక మనిషికి ఇంత శక్తి ఉంటుందా? ఒక ప్రధానికి ఇంత శక్తి, భారత ప్రజలందరినీ కూడా సమ్మోహనం పరిచే ఒక శక్తి ఆయనలో ఉంది అని అనుకోవచ్చా? పట్టుదల, విశ్వాసము, ధైర్యము, ప్రజల్లో ఏర్పడినటువంటి నమ్మకము, దీని కారణంగా వారు ఆర్టికల్ 370 తీసినప్పుడు కూడా ఏ గొడవ జరగలేదు. ఇవాళ అమెరికా ఇరాన్ యుద్ధం సందర్భంగా కూడా మీరు ఎవరు కూడా బంగారం కొనొద్దు, మనం బంగారం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము, బంగారం దిగుమతి చేసుకోవడం ద్వారా విదేశీ మార్గద్రవ్యము మనం లక్షల కోట్లు విదేశాలకు పంపిస్తున్నాం మన డబ్బును, దాని కారణంగా రూపాయి విలువ పడిపోతుంది, కొద్దిగా కష్టకాలంలో ఉన్నప్పుడు కొద్దిగా సహకరించండి అంటే ఈరోజు 70% దేశంలో బంగారం కొనుగోలు ఆగిపోయినాయి. 70%. ఒక్క ప్రధానమంత్రి గారు ఒక్క హైదరాబాద్లో వచ్చినటువంటి ఒక పిలుపుతో. కాబట్టి ఆ రకంగా దేశ ప్రజలు కూడా ఆయనంటే విశ్వాసం, దేశ ప్రజలంటే ఆయనకు ఆశ, ఒక శ్వాస, ఆయనంటే ఒక నమ్మకము, ఒక ధైర్యము. కాబట్టి ఆయన ఏం చెప్పినా కూడా ప్రజలు కూడా ఈరోజు ఆయనను ఫాలో అవుతున్నారు. ఆయన మీద నమ్మకంతో ఆయన ఇచ్చినటువంటి పిలుపును స్పందిస్తూ ఉన్నారు. సో ఈ 12 ఏళ్ల పాలనలో మీరు కూడా 7 ఏళ్ల పాటు కూడా మీరు పాలు పంచుకున్నారు. సో మీరు మోదీ పాలనలో మీ పాత్ర మీద మీ ముఖ్యంగా నేను 1994లో వారితో పాటు నేను ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు అమెరికాకి వెళ్ళాను. అమెరికాలో మరి 40 రోజుల పాటు అక్కడ అమెరికా ప్రభుత్వ ఆహ్వానం మేరకు పార్టీ ప్రతినిధులుగా మేము వెళ్ళాము. కాబట్టి ఆ అవకాశం నాకు దొరికింది. కానీ ఈరోజు ప్రధానమంత్రిగా నేను గత 7 సంవత్సరాలుగా నేను పనిచేయడం నా అదృష్టం. వారి నాయకత్వంలో పనిచేయడం ఏదైతున్నదో నిజంగా ఇంత అద్భుతమైనటువంటి నాయకత్వం కింద, ఇంత గొప్ప నాయకత్వం కింద, నిస్వార్థంగా దేశం కోసం పనిచేసేటువంటి ఒక వ్యక్తి నాయకత్వం కింద, మరి దేశం కోసం తపన పడేటువంటి ఒక సిద్ధాంతం కలిగినటువంటి ఒక నాయకత్వం కింద పనిచేయడం నిజంగా నా అదృష్టం. ఇది కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. మోదీ ఒక యోగిలాగా భారత్ ఫస్ట్, నేషన్ ఫస్ట్ అన్న ఒకే ఒక లక్ష్యంతో ఆయన ముందుకెళ్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఎన్నో అద్భుతాలను ఆయన సృష్టించబోతున్నారు. వాటన్నిటిని కూడా మనం చూడబోతున్నామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దుబేతో కృష్ణ, ఏబీ ఆంధ్రజ్యోతి.